హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్యూటర్ లోకేష్ ఛానల్స్. ఇవాళ అయితే ఈ వీడియోలో మనం మ్యాథ్స్ 1A టుమారో ఇంటర్మీడియట్ వాళ్ళకి ప్రీ ఫైనల్ అండ్ ఆల్సో ఫైనల్కి కూడా అతి ముఖ్యమైన క్వశ్చన్స్ అండ్ ఆల్సో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేది మనం ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. ఇంకెందుకు లేట్, ఎందుకు ఆలస్యం, ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతాం. రైట్ ఫ్రెండ్స్, మనం వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఈసారి మనకి కొన్ని చాప్టర్స్ డిలీట్ అయినాయి కాబట్టి ఆ డిలీటెడ్ ఏ సిలబస్ అయితే అయ్యింది అండ్ ఆల్సో వెయిటేజ్ మనకి ఏ చాప్టర్ నుంచి ఎన్ని వస్తాయని ఒకసారి చూసుకొని మళ్ళీ స్టార్ట్ చేద్దాం. రైట్, ఫంక్షన్స్, వన్ సెకండ్, ఫంక్షన్స్ నుంచి ఒక 7 మార్క్స్ వస్తుంది. అండ్ మ్యాథమెటికల్ ఇండక్షన్ కంప్లీట్గా డిలీటెడ్, అండ్ ఇన్వర్స్ టెక్నోమెట్రిక్ కంప్లీట్గా డిలీటెడ్, అండ్ సో టెక్నోమెట్రిక్ ఈక్వేషన్ కూడా డిలీటెడ్ అనమాట. ఈ మూడు డిలీటెడ్ అయిపోయింది. మ్యాథమెటికల్ ఇండక్షన్ కూడా డిలీట్ అయిపోయింది అనమాట. సో దీని నుంచి జనరల్గా ఒక 7 మార్క్స్ వచ్చేది ఇప్పుడు రాదు, దాని బదులు అడిషన్ ఆఫ్ వెక్టర్స్ నుంచి వస్తుంది అనమాట. రైట్, ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. సో నేను క్లియర్గా చెప్తున్నాను, నేను ఎక్కడైతే ఏ క్వశ్చన్కి అయితే ఇంపార్టెంట్ అని రాస్తున్నానో అది రేపు టుమారో కంపల్సరీ వచ్చి తీరుతుంది, అంత ఇంపార్టెంట్ అనమాట. సో నేను ఎక్కడైతే టుమారో నేను ఎక్కడైతే ఇంపార్టెంట్ అని రాస్తున్నానో, ఏదైనా క్వశ్చన్ పక్కన ఇంపార్టెంట్ రాస్తున్నాను అంటే రేపు ఎగ్జామ్లో కంపల్సరీ వచ్చి తీరుతుంది, అంత ఇంపార్టెంట్ అనమాట. రైట్, ఓకే. ఫస్ట్ క్వశ్చన్ ఇంపార్టెంట్ అండి. ఎఫ్ సర్కిల్ జీ కనుక్కోవడం, జీ సర్కిల్ ఎఫ్ కనుక్కోవడం ఇంపార్టెంట్. 1 సెకండ్. ఫస్ట్ ఇంపార్టెంట్, సెకండ్ ఇంపార్టెంట్, ట్రేస్ ఈజీ అవసరం లేదు, ర్యాంక్ అడుగుతాడు, ట్రేస్ కూడా నేర్చుకోండి ఇంపార్టెంట్. కొలీనియర్ చాలా ఇంపార్టెంట్ అండి, కొలీనియర్ చాలా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ 6th 7th వదిలేసేయండి. 8th డ్యామ్ షోర్ ఇంపార్టెంట్. 8th క్వశ్చన్ చాలాసార్లు రిపీట్ అయింది, ఇన్ఫ్యాక్ట్ 4 మార్క్స్ రావడానికి అవకాశం ఉంటుంది అది. సో 8th నేర్చుకోండి. అండ్ 11th ఇంపార్టెంట్, 11th గ్యారంటీ అడుగుతాడు, 12th గ్యారంటీ అడుగుతాడు. కొలీనియర్, కోప్లేనార్, కాన్కరెంట్, ఇవి ఏ చాప్టర్ అయినా నేర్చుకునేసేయండి. వెక్టార్స్, మ్యాట్రిసెస్ ఏదైనా నేర్చుకునేసేయండి. 13th ఇంపార్టెంట్, పారలాగ్రామ్. 14, 15 వద్దు. 17th గ్యారంటీ ఈ కాట్ A/2, కాట్ B/2, కాట్ C/2 ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ నుంచి ఖచ్చితంగా 4 మార్క్స్కి వచ్చే క్వశ్చన్ ఇదే. ఓకే, ఇంపార్టెంట్. 18th రాదు, 19th లేదు. 20 ఇంపార్టెంట్. 21 మనకు తెలిసింది ఎంత ఇంపార్టెంటో. క్రామర్స్ లేకుండా రేపు పేపర్ రాదు, గుర్తుపెట్టుకోండి. అయితే క్రామర్స్ నేర్చుకోండి, సేఫ్ సైడ్ మ్యాట్రిక్స్ ఇన్వర్స్ నేర్చుకోండి, అంతే. 90% క్రామర్స్ రావడానికి అవకాశం ఉంటుంది. అండ్ ఆల్సో షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ 2 వెక్టార్స్, సో ఇది చాలా ఇంపార్టెంట్. 22 ఇది రిపీట్ అయింది ఎక్కువసార్లు. ఓకే, 22 ఇంపార్టెంట్. 23, 24 గ్యారంటీ ఇంపార్టెంట్. 23 గ్యారంటీ, ఎందుకంటే ఇవి ఈ ప్రూవ్ దట్ టు షో దట్ క్వశ్చన్స్ కంపల్సరీ రాయండి. నేను మళ్ళీ చెప్తున్నాను, ప్రూవ్ దట్ టు షో దట్, ఎందుకంటే ఏం ప్రూవ్ చేయాలో కూడా ఒక క్వశ్చన్లో ఇచ్చేస్తారు కదా, మీరు చేయండి. ఆన్సర్ రాకపోతే అది చేసేయండి. మీ అదృష్టం బాగుంటే 7కి 7 పడతాయి, లేదంటే కనీసం 5 to 6 మార్క్స్ పడతాయి. ఆ ఫార్ములా వేసి ఒక 2-3 స్టెప్పులు చేయండి, 7 మార్క్స్ అయినా కూడా. తర్వాత తప్పో రైటో చేయండి, కొట్టుకుట్టు రాకుండా చేయండి. లాస్ట్లో షో దట్ అడుగుంటాడు కదా, షో దట్ అని ఏదో ప్రూవ్ చేయాలని అడుగుంటాడు కదా. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏమడిగాడు, ఇక్కడ 1+4 sin A sin B sin C అని అడిగాడు కదా, అది తీసేసేయండి ఆన్సర్లో. హెన్స్ ప్రూవ్డ్ అని రాసేయండి. కంపల్సరీ ఈ ట్రిక్ ఫాలో అవ్వండి. మీకు 7 మార్క్స్కి రాకపోయినా 6, 5 వస్తాయి ఈజీగా. 7 కూడా వస్తుంది నీట్గా, హ్యాండ్ రైటింగ్ బాగుంటే. మీరు చేయాల్సింది ఏంటంటే 23rd టెక్నోమెట్రిక్ ట్రాన్స్ఫర్మేషన్స్ క్వశ్చన్స్లో ఫార్ములా బాగా నేర్చుకోండి. cos C plus cos D is equal to cos C plus D/2 cos C minus D/2, sin A sin C plus sin D 2 sin C plus D/2 cos C minus D/2 అదొకటి, sin of A plus B plus sin of A minus B 2 sin A cos B ఇలాంటిది. అండ్ 24th ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ నుంచి మనకి జనరల్గా ఏబీసీ క్వశ్చన్ ఏబీసీ వాల్యూస్ ఇచ్చేస్తాడు. R1 R2 R3 కనుక్కోమంటాడు జనరల్గా, లేదంటే ఇది అడుగుతాడు, ప్రూవ్ దట్ R plus R3 plus R1 minus R2 is equal 4R cos B. ఓకే, సో 24th ఇంపార్టెంట్. సో ఓవరాల్గా ఈ క్వశ్చన్ పేపర్లో నేను ఇది ఒక 2, ఈ పేపర్లో ఒక 3, 5 కాదు ఇక్కడ 4, ఇది కూడా. ఓకే, 20 కూడా 4 అంటే మొత్తం 6, ఇక్కడ ఒక 4 10, ఇక్కడ ఒక 5 15 క్వశ్చన్లు. ఈ పేపర్ నుంచి 15 క్వశ్చన్లు పెట్టించాను. నెక్స్ట్ ఫస్ట్ క్వశ్చన్ ఇంపార్టెంట్, డ్యామ్ షోర్ రేపు వచ్చి తీరుతుంది. ఫంక్షన్స్ ఆ వాల్యూస్ పెట్టి ఎక్స్లో పెట్టేస్తామే. ఇక్కడ -2 ఉంది, ఎక్స్లో పెట్టు. -1 ఉంది, ఎక్స్లో పెట్టు. 0 ఉంది, ఎక్స్లో పెట్టు. అయిపోయా క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ ఆల్సో ఇంపార్టెంట్. థర్డ్ క్వశ్చన్ గ్యారంటీ వచ్చి తీరుతుందండి. ఏం లేదండి, ఈక్వల్ టు అని చెప్పేసినాడు. ఈ మ్యాట్రిక్స్ ఈక్వల్ అంట. అయితే ఒక్కొక్క ఎలిమెంట్ ఈక్వల్ చేసుకోండి. x - 3 = 5. అప్పుడు x ఏమవుతుంది నాకు 5 + 3 8. గ్యారంటీ క్వశ్చన్.
ఫోర్త్ ఆల్రెడీ చెప్పాను కాబట్టి స్పెషల్గా మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. ఓకే, సో 3 అయినాయి. ఈ పేపర్లో మనకి మొత్తం 15 వస్తాయి. ఇక్కడ 3, 6th 7th ఇంపార్టెంట్, 9th 10th ఇంపార్టెంట్. హైపర్బోలిక్ ఉందో లేదో తెలీదు, ఒకసారి క్లారిటీ కన్ఫర్మేషన్ తీసుకొని చెప్తాను. 11th ఇంపార్టెంట్ బట్ వదిలేసేయండి. 12th ఇంపార్టెంట్, 12th గ్యారంటీ వస్తుంది. 11th డౌట్ నాకు, 12th గ్యారంటీ వస్తుంది. 14 అండి, 14th క్వశ్చన్ గ్యారంటీ వస్తుంది. ఆ 1 + cos π/10 ఇంటూ 1 + cos 3π/10 ఇంటూ 1 + cos 7π/10 గ్యారంటీ వస్తుంది 14. ఇంకా 16th లేదు. 17 నేర్చుకోండి. 17 అడగడానికి అవకాశాలు ఉన్నాయి, బట్ దానికంటే ఆ cot A/2 cot B/2 cot C/2 ఉంది కదా, అదే ఎక్కువ ఇంపార్టెంట్. అది లేకపోతే అది అడుగుతాడు. 18 వద్దు, 19 వద్దు, 20 ఇంపార్టెంట్. 21 ఆల్రెడీ చెప్పాను క్రామర్స్. నెక్స్ట్ 22 వద్దు. 23rd క్వశ్చన్ చెప్తున్నా కదా, 23rd క్వశ్చన్ అందరూ వచ్చినా రాకపోతే నేర్చుకోండి. 4 ఫార్ములాస్ ఉన్నాయి. ఆ 4 ఫార్ములాస్ నేర్చుకొని ఫస్ట్ స్టెప్లో ఫార్ములా అప్లై చేసేయండి, దాన్ని తగ్గట్టు రాసుకుంటా పోండి. మీ ఇష్టం, ఒక 6-7 స్టెప్పులు మీ ఇష్టం వచ్చింది రాసుకోండి. తెలియని వాళ్ళు చేయాల్సిన పని ఇది. ఓకే, మాకు జస్ట్ మార్కులు కావాలి అన్నప్పుడు ఫార్ములాలు నేర్చుకోండి, 2 స్టెప్స్ రాయండి, దాన్ని అంటే కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళిపోండి. లాస్ట్లో వాడు ఇక్కడ ప్రూవ్ దట్ షో దట్ అడుగుంటాడు కదా, అది వేసేసేయండి. నన్ను నమ్మండి, వస్తాయి మార్కులు, మీకు మినిమం మార్క్స్ పడతాయి. అంటే నా ఉద్దేశం ఏంటంటే, మీకు ఎంత నేర్చుకున్నా కూడా మీ వల్ల కావట్లేదంటే అప్పుడు నేను చెప్పిన మెథడ్ చేయండి, లేకపోతే క్వశ్చన్ నేర్చుకొని చేయండి. ఓకే, సో 24th వెరీ వెరీ ఇంపార్టెంట్. 24th రేపు వచ్చేది. ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్లో 7 మార్క్స్కి వచ్చే క్వశ్చన్ ఇది ఒక్కటే. అయితే ఏబీసీ వాల్యూస్ ఇస్తాడు, R1 R2 R3 కనుక్కోమంటాడు. సో అయిపోయింది. సో ఈ పేపర్లో 2, ఇక్కడ ఒక 3 5, ఇక్కడ ఒక 3 8, ఇక్కడ ఒక 4 12. సో ఓవరాల్గా 12 క్వశ్చన్లు పెట్టిస్తున్నాను ఈ పేపర్లో. ఫస్ట్ పేపర్లో 15, ఈ పేపర్లో 12. నెక్స్ట్ డొమైన్ నేర్చుకోండి, పనికొస్తుంది. సెకండ్ ఆల్రెడీ చెప్పేసాను ఇంపార్టెంట్. 3rd ఇంపార్టెంట్. 4th ఇన్వర్స్ ఇంపార్టెంట్, గ్యారంటీ వస్తుంది టుమారో. 5th గ్యారంటీ, కొలీనియర్ అనే పదం వస్తే గ్యారంటీ వస్తుంది, నేర్చుకోండి. 6th ఇంపార్టెంట్ వద్దు అయినా కూడా. 7th ఇంపార్టెంట్, యాంగిల్ బిట్వీన్ 2 వెక్టర్స్ గ్యారంటీ వస్తుంది. ఇంకా 4 మార్క్స్లో 11th అడగడానికి అవకాశం ఉంది. 12th ఇంపార్టెంట్, కోప్లేనార్ అనే పదం ఉంది కదా, ఇంపార్టెంట్. 14 వద్దు, 15 నేర్చుకోండి. 17 ఆల్రెడీ చెప్పాను. ఓకే, సో 2 అయినా ఇక్కడ. నెక్స్ట్ 20 చాలా ఇంపార్టెంట్ అండి. 20 చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు నేనైతే ఏవైతే ఇంపార్టెంట్ అని చెప్తున్నానో ఆ క్వశ్చన్స్కి సంబంధించిన వీడియోస్ అంతా కూడా నేను డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. అండ్ 21 ఆల్సో వెరీ ఇంపార్టెంట్. 23 ఆల్రెడీ చెప్పుకున్నాం మనం. 21 కూడా గాస్ జోర్డాన్. బట్ గాస్ జోర్డాన్ వచ్చి మీరు క్రామర్స్ నేర్చుకోండి, తర్వాత మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ నేర్చుకోండి. టైం ఉంటే గాస్ జోర్డాన్ నేర్చుకోండి. ఫస్ట్ క్రామర్స్, తర్వాత మ్యాట్రిక్స్ ఇన్వర్షన్. 24th ఆల్రెడీ చెప్పుకున్నాం మనం. ఓకే, సో ఇక్కడ 20, 21 రెండే. అదండి 2, 2 4, 4, 4 8. సో ఓవరాల్గా ఇక్కడ 8 క్వశ్చన్లు పెట్టిస్తున్నాను. 8 క్వశ్చన్స్. నెక్స్ట్ ఫస్ట్ క్వశ్చన్ ఆల్రెడీ చెప్పాను, సెకండ్ చెప్పేశాను. 4th వెరీ ఇంపార్టెంట్ అండి. 4th ఇంపార్టెంట్. ఈ కన్స్ట్రక్షన్ ఆఫ్ మ్యాట్రిక్స్ అనేది కూడా ఇంపార్టెంట్, నేర్చుకోండి. ఒక్కోసారి 4 మార్క్స్ అడగడానికి అవకాశం ఉంది అది. అండ్ ఫైండ్ ద వెక్టార్ ఈక్వేషన్ ఆఫ్ ప్లేన్ పాసింగ్ త్రూ పాయింట్స్, ఇది కూడా ఇంపార్టెంట్. 6th. 8th 9th 10th అవసరం లేదు. 12th వద్దు. 14th నేర్చుకోండి చాలు. అండ్ 17th డ్యామ్ షూర్ అండి, ఎందుకంటే cot A/2 cot B/2 cot C/2 వాడు ఏపీలో ఉన్నాయని చెప్పినా లేకపోతే రేషియో ఇచ్చినా కంపల్సరీ మీకు వస్తుంది టుమారో. నెక్స్ట్ లాంగ్ ఆన్సర్ చూసుకున్నట్లయితే 18 19 రెండు వేస్ట్. 20 ఇంపార్టెంట్. 21 మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ ఇంపార్టెంట్. 22 షార్టెస్ట్ డిస్టెన్స్ ఆల్రెడీ చెప్పున్నాను. 23 ఎస్ వి ఆల్రెడీ డిస్కస్డ్. 24 కూడా ఆల్రెడీ చెప్పుకున్నాం. సో కొత్తగా వచ్చి ఇక్కడ 2 2 4 4 3 7. సో ఇక్కడ 7 క్వశ్చన్స్, అక్కడ 8, ఇంకో దాంట్లో 12, ఇంకో దాంట్లో 15. సో ఓవరాల్గా ఒక 42 క్వశ్చన్స్ ఉన్నాయండి, అంటే అరౌండ్ ఒక 40 క్వశ్చన్స్. దీంట్లో మహా అంటే మీరు 7 మార్క్స్కు ఒక 4 4 1 2 3 4 5 6 7
అంతే, ఒక 8 10 వేసుకోండి. 7 మార్క్స్ ఒక 10 క్వశ్చన్లు నేర్చుకున్నాను అనుకోండి, మీ చేతిలో 35 మార్కులు ఉంటాయి. 7 మార్క్స్ ఎందుకంటే 10 నేర్చుకున్నాను అనుకోండి, వీటిలో మీరు 5 వచ్చేస్తాయి. అంటే మీరు నేర్చుకున్న ప్రతి 2 క్వశ్చన్లో క్వశ్చన్ వచ్చి తీరుతుంది. ఓకే, 7 మార్క్స్ నేను మీకు చెప్తున్నాను చూడండి, దీనిలో పెట్టినటివే నేర్చుకోండి. నేను మీకు ఇచ్చిన 10 క్వశ్చన్లే, ఆ 10 క్వశ్చన్లు నేర్చుకుంటే మీకు టుమారో 5 క్వశ్చన్లు గ్యారంటీ వస్తాయి. ఇంకా 1 మార్క్ 2 మార్క్ నేర్చుకోండి. 4 మార్క్ 1 మార్క్ లేదు, 2 మార్క్స్ 4 మార్క్స్. ఓవరాల్గా నేను 40 క్వశ్చన్స్ ఇస్తున్నాను అండి. ఆ 40లో వచ్చి 10 7 మార్క్స్, రిమైనింగ్ ఒక 10 15 కూడా లేవు, ఒక 10 ఏంటి 4 మార్క్స్. మిగతా 20 క్వశ్చన్స్ 2 మార్క్స్. 20 క్వశ్చన్ నేర్చుకుంటే మీకు 10 రావడానికి అవకాశం ఉంటుంది. అంటే నేను ఏం చెప్తున్నా అంటే ఆల్మోస్ట్ ఒక 2 క్వశ్చన్లు ఎక్స్ట్రా చెప్తున్నాను అనమాట. అన్నీ వస్తాయి. అంటే నేను ఒక 40 క్వశ్చన్లు చెప్తే రేపు టుమారో 20 క్వశ్చన్లు గ్యారంటీ వస్తాయి. ఓకే, సో నేను ఇవాళ ఇంపార్టెంట్ పెట్టించాను కదా, సో ఇవే నేర్చుకుంటే టుమారో 60 to 65 అబౌవ్ గ్యారంటీ వస్తాయి. నన్ను నమ్మండి. టైం ఇది నేర్చుకున్న తర్వాత టైం మీకు ఉంటే తర్వాత వేరే నేర్చుకోండి, ఎందుకంటే మీ ఎయిమ్ 75కి ఉండాలి. ఓకే, సో 60 చాలా వాళ్ళు ఇక్కడ నేర్చుకోండి చాలు, బట్ సేఫ్ సైడ్ వేరే కూడా నేర్చుకోండి. బట్ మెజారిటీ నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను, 90 to 95% నేను ఇచ్చిన క్వశ్చన్స్లో నుంచే మీకు 65 మార్కులు రావడానికి అవకాశం ఉంది. రైట్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ట్యూటర్ లోకేష్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.